ఫోటో తీసేదానికి ఇప్పుడు మేకప్ వేయాలమ్మా? ఎట్లుంటే ఫోటో తీసేదానికే? ఇప్పుడు బిర్యానీ తీసుకొచ్చేది పోయే? నీకు ఇంకేం కావాలి చెప్పు. అయితే అబద్ధం చెప్పద్దు, నిజం చెప్పు. నీకు బిర్యానీ కావాలి తీసుకొస్తా ఇప్పుడు పోయి. ఇంకా అది తింటే సరిపోయాయి కదా, అంతే కదా. మళ్ళీ బిర్యానీ కలవరం ఎందుకు నీకు? తినేవాళ్ళు తినేలామా? ఇప్పుడు నీకు కావాలన్నప్పుడు నాకు ఎవరి దగ్గర ఫోన్ చేయించామంటే నేను అటు నుంచి బుక్ చేస్తే కదా నీకు అర్ధ గంటలో వచ్చేసింది బిర్యానీ. నీకు అట్లా తినేటి ఏం కావాలా నువ్వు చెప్పినావంటే తెచ్చిస్తాను, చెప్పినా కదా. నాకు చెప్పడమే నువ్వు ఆలస్యం, అంతే. నీకు కమలా పండ్లు కావాలా, ద్రాక్ష కావాలా, అరటిపండ్లు కావాలా, బిర్యానీ కావాలా, జిలేబీ కావాలా? నేను అదే చెప్తాడు, తినేవాళ్ళు తినేవాళ్ళతో నీకు బాధ లేదు. నీకేం కావాలో అది చెప్పు, అది చెప్తే నువ్వు వాళ్ళు తింటారు వీళ్ళు తింటారంటే ఎట్లా? నువ్వు నలుగురు తెచ్చాలనుకో, తినాలనేది మీ పెద్దవాళ్ళది. ఇప్పుడు ఈ కాలం పిల్లలకి వాళ్ళకి ఆత్రం ఉండదు అనమాట. వాళ్ళు తినాలనుకున్నప్పుడు తినేస్తారు. వాళ్ళ కర్మలే, మనం ఏం చేద్దాం. నువ్వు తినేవాళ్ళు తిని ఇప్పుడు నీకేం కావాలో అది చెప్పు, తెచ్చుకో, తిను, ప్రశాంతంగా ఉండు, అంతే కదా. ఇంకేం కథ? మాత్రలు టయానికి తింటానో లేదా? మాత్రలు ఏందో ఏదో రకం తెచ్చినాడు ఈసారి. అయిపోయినాయి మాత్రలు, నేను చూసుకోండి. వాళ్ళు చెప్తే నిన్న మొన్న నిద్రపోతాంటివా, నేను దినం విలేజ్కి పోయేస్తాను కదా, అట్లా నేను చూసుకోలేదు నాయన. మామిడికాయలు ఎన్ని తింటాను రోజుకి? ఒక్క కాయ కూడా తినలేదా? 2 కాయలు తిన్నా, కూర్చుని. నిజంగా అబద్ధం చెప్పలేదు నువ్వు? దేవునితో నేను తిన్నా. అబద్ధం కూడా అని 2 సార్లు బేలు తిని మళ్ళీ తినలా. మామిడికాయలు తినే రోజు బాగా డైజెస్ట్ అవుతుంది. తింటే మంచిదే మామిడికాయ రోజుకి ఒకటి. ఇంకేం కథ? టీవీ చూస్తాను లేదా? టీవీ వాడు ఉంటే కదా, వాడు ఉంటేనే టీవీ పెట్టేది. ఇలాగ టీవీ పెట్టరా వాళ్ళ? దానికి దుడ్లు వేసే పని కాదు, చెల్లో ఉండే ఆ దుడ్డు తను పెట్టుకుంటారు. చెల్లో దుడ్డు ఉంటే టీవీ పెట్టుకుంటారు, లేకపోతే లేదా? అంటే ఇప్పుడు సీరియల్ కానీ సినిమా కానీ చూడలేదు నువ్వు? సీరియలే రావు. సీరియల్ రాదా? సీరియల్ పెట్టించుకొచ్చిల్లా. సీరియల్ మిస్ అయిపోతున్నావా? ఆ సీరియలే లేవు సెల్లో, దాని టీవీలో సెల్ రాలేదా? ఓకే. అవి పెట్టించింది ఆవిడ, అవి ఎగరగొట్టేసినారు. సీరియల్ పిచ్చి వాళ్ళ పిచ్చి నా పానం తీస్తారని వాడు పని చేసినారు, దొంగ నాకుడు. ఇప్పుడు సీరియల్ మిస్ అయిపోతున్నావు అయితే? సీరియలే మీ ఊరిని సెల్లో వస్తాయి. ఏంటి సీరియల్ చూస్తా అంతే. ఇప్పుడు మళ్ళీ కొడుకు నువ్వు కొట్టుకుంటాంటావు రోజు, ఏం మ్యామ్ ఇద్దరి మధ్య గలాట? ఓడమ్మా అత్తపోయి నా కొడుకు కాదు. పొడి చేసినాడు నిన్ను? ముసలిరా చూసుకున్నాం, నిన్ను నీకెట్ట చూసుకున్నాం రా అని కట్టి కూడా చేత పట్టుకొని తిరుగుతాడు, వాడు గద తిరుగుతాడు అట్ట. ఆ కట్టి దంతపొడు కట్టిండి, ఆ కట్టి కూడా ఆడేసేసినారు, ఇవ్వలేదు. ఈ పిల్లలు రంపుతారు, మళ్ళా కట్టించుకుంటారు అనుకుని ఉరుకుతారు దెంకొని. సిరి బాగా చూస్తుందా? వాడు పిల్లవాడు బాగా చూస్తాడు నిన్ను? సిరి ఏముంది? సిరి ఏమందా? వాడే వాడు కావాల్సిన కల్లా ఇమ్మి పెద్ద ఇమ్మి ఏమన్నా అన్నారంటే అప్పుడే వచ్చేస్తాను నా ఇంటికి. పెద్ద ఇమ్మి రంపుతానే వాడు వచ్చేది, లేకుండా రాడు. ఇంకా నేను గుర్తురానా నీకు? నువ్వేంటి గుర్తురా? నాకు దిడం పట్టుపేగలు వెళ్ళేస్తాను నేను. పట్టుపేగలు వెళ్ళేస్తా గుర్తు అయితే ఊరోజు కూడా ఫోన్ చేయలేదు అయితే నువ్వు?
నేనే నీకు అన్నిసార్లు ఫోన్ చేసింటే కానీ నువ్వు చేసినప్పుడు నాకు చెల్లి ఉందే, నేను ఫోన్ చేయను. ఏమి ఎవరినన్నా చెల్లి అడిగితే ఏమి ఎక్కడ దేనికి ఏ చెల్లి ఇప్పుడు ఫోన్ ఏమిటికి ఏమైనా కంప్లైంట్ ఇచ్చేస్తావు అనుకుంటారేమో, ఆ మాట వాళ్ళు ఏంటికి నీకు ఇప్పుడు అని అడుగుతారు. లేని ఫోన్ చెప్పేస్తావేమో అనేసి నేను చెప్పేదిలే, నీ ఫోన్లు చేసేది. తలపల్లికి పోయి ఉంటుంది ఈ మధ్యలో ఎప్పుడైనా? తమ్ముడు గుర్తు రాలేదా? గుర్తొస్తాడు. ఆ పొద్దు నాడు పడి లేచి ఇతను కూర చేసుకొని ఎత్తుకొని పోయి ఆ పక్క అంతా తిరిగి తెచ్చినాయి. కనుకున్నప్పుడు ఏంటి బావ పేటలో దిగి చెరుకలు కొలదామని వచ్చి మళ్ళా చెట్ల పడి లేచి మళ్ళా చెట్ల పడేది కాదు, ఇప్పుడు నువ్వు బండిలో వదలలేదా నిన్ను? ఎవరుంటారు బండిలో వదలనా? నువ్వు ఉదాహరణ ఎట్లా వినావు అయితే? నేనా బస్సు పోయినా. ఏడ బస్సుకు పోయా? నడుపుల బస్సు వినావా? మళ్ళా క్రాస్లో దిగి మళ్ళా బస్సు వినావా? మళ్ళీ ఆటోకి పోయినా. ఆటో ఎత్తుకు తలపలపాటలో దించేసి మొత్తానికి మీ ఇంటికి వినావా లేదా? మళ్ళా తలపలపాటలో నుంచి ఎత్తుకొని చెరుకొలపల్లి కాడ దించింది. మళ్ళీ అని ఇంకా దావన ఇంకా గుట్టారింటి పోవాల. అక్కడ దావ కనపడక ముందు పద్దావు ఉన్నింది సాకరాల చేను కాడ. ఆ దాన్ని తీసుకొని ఆ చేను ఇంటికి పోయి కలం బండి కాడికి పోయి ఆడ మన మామూలు చేనులోకి దిగి ఆ చేను ఇంటి రోడ్డు కాడికి పోతే సంగారెడ్డి చేను పక్క మళ్ళీ అన్నిటి వాళ్ళ ఇంట్లోకి ఇంకా అడిగి పోతే అరుస్తారని మళ్ళీ ఇట్లా వాళ్ళ మామూలు పీకులాడా పొడుగు సోగొడం పక్క ఆ పీకలు దిగి రోడ్లోకి గెలుచుకొని నేరుగా రోడ్డు ఇంటికి పోతే. ఇప్పుడు నీ మెల్ల చైన్ ఏం చేసినారా? మళ్ళీ కుదవ పెట్టినారా? అది పెట్టింది ఆడ ఇది పిచ్చుకొచ్చినారా? అది ఏ టైంలో తెచ్చినా ఒక రోజు కూడా మెల్ల ఉండలేదు పని లేదు కదా? ఎప్పుడు కుదవేది పొద్దు వ్యాపారం అంటావా? అది బాగా తెచ్చినా అనిపిస్తాను. ముక్కు పుల్లలు కమ్మలు మాత్రం గట్టిగా ఉన్నాయి. అవి బాగానే అవి కూడా పిచ్చి పెట్టుకుంటారు బాగా. మంచి టైంలో తెచ్చేటాడు ముక్కు పుల్లలు అవన్నీ. తెచ్చినగినే ఏమామా మామ మామ అంటే ఎవరు? మా నాయన వాళ్ళ ఆయన. మామ అంటే ఇంకెవరు? నీకెవరు మామ? ఈడ నమ్మగుడు వాళ్ళ ఆయన. అదే నేను చెప్తాను మా తాత అని అడిగిన నేను. నీకు అర్థమవుతాయి కదా ఎంత? వాళ్ళే తెచ్చింది కమ్మలు కూడా కిరీటం పెట్టిన ఆయన చిల్లవాళ్ళు ముక్కులు కూడా గెత్తలే. ఎవరు? మీ అప్పటికి ముక్కు పుల్లలు కూడా గెత్తలేదా? మీ అప్పుడు ఒకసారి ఏదో నువ్వు పని చేస్తా ఉంటే పని చేయొద్దు అని ఒక ఎద్దుల బండి గొడ్లు వేసుకొచ్చాడు చెప్తా అంటే ఎత్తుకెత్తి ఇచ్చినారు. అవి గర్భంగా ఉంటే నువ్వు కడుపులో నొబ్బు అవి శక్తి లేదు ఆ పనులకి ఈ పనులకి పంపించుద్దని మా అమ్మ ఉండింది ఒక నెల. ఇప్పుడు మీ అమ్మ మంచిదా? మీ నాన్న మంచివాడు? నీకు నేను ఎవరు ఎక్కువ ప్రేమగా చూసుకుంటాను? మీ అమ్మకి ప్రేమ లేదా? పిచ్చి ముసలమ్మ ఎట్లా పడితే అట్లే. నువ్వు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతావు అట్లే ఉండింది. నాకు తెలిసి నువ్వు వయసు అయిపోతే మీ అమ్మ లెక్కనే ఉండిట్టుండవు నువ్వు ఇప్పుడు. ఏమో పడవు నేనేం మాట్లాడుతాను ఏం మాట్లాడి. అయితే ఆ రోజు ఒకరోజు నేను సిస్టమ్ పెట్టుకుంటే ఎత్తురా నీకు అంతా పొందుతాను అయితే అవి ఎట్లా పొరపాట్లు వస్తూ ఉంటాయి మాటలు. అయినా పట్టించుకోకూడదు అంటావు? అట్లా వస్తాయి. ఇప్పుడు అన్ని పట్టించుకోకూడదా? ఎట్లా ఎట్లా పట్టించుకుంటావా? నేను చెప్తాను కదా పొరపాటుగా ఉంది అన్నానని. ఆ రోజు అన్నావా? లేదు అన్నావు కదా? అన్నా వాళ్ళు చెప్తాండవు అయితే అనొచ్చు నా కొడుకునట్లా? ఏమంటే అని బాగా నేను కొడుకున్నాను ఇంకా ఎవరినది నిజా ఇంకెవరినంటే వాళ్ళు ఊరుకుంటారా? నన్ను అబార్సం చేయించుకోవాలనుకున్నావు కదా, మళ్ళీ నా మీద ప్రేమ ఎట్లా ఉంటుంది నీకు? కండ్లాకనే 6 మంది నేను గూకున్నా కానీ కండ్లాకనే ఎవరి ఏమన్నా నిన్న తాళంకి జ్వరం కాస్తాను హాస్పిటల్కి కూడా దొరకపోలేడు. తొడగం పోయి దిక్కెళ్ళారంటవా? చాలా కష్టాలు ఉండవు అయితే. పోతారు జ్వరం వస్తుందని మాత్రలు తెచ్చుకుని తినేది. ఇప్పుడు ఇంజక్షన్ వేయించుకోకుంటే
జ్వరం వచ్చిన 2-3 రోజులకి అదే తగ్గిపోతుంది. నువ్వు ఒకే రోజు ఇంజెక్షన్ వేయించుకోవాలి. 2 రోజులు తగ్గలేదంటే ఇమీడియట్గా వాళ్ళ ఫస్ట్ రోజు మాత్రం మింగచ్చు. 2-3 తెచ్చింటే కదా 2-3 రోజులు తగ్గలేదంటే అప్పుడు హాస్పిటల్ పోవచ్చు. బాగుంది కదా నందిని బాగానే ఉంది. లేక నీకు మొన్న వచ్చింది అన్నం తిన్నది నీ ఫుడ్ నువ్వు ఉరికి అట్టి దాని వచ్చి ఆ దాని ఉరుకో అన్నం తిందిరామ్మా అంటే నా కొద్ది నేను తినేసినాను అని ఉరికా అట్లా తిని వచ్చిన వాళ్ళు ఇంక తిన్నారని చెప్తారు. ఇంక తినలేదని ఎవరైనా అబద్ధం చెప్తారా? నువ్వు అట్టే ఉరికివి. పాపనేమో తొడకరాలా. పాప వచ్చలేదా మొన్న? ఎప్పుడా నందిని వచ్చిండ్రు రాలేదా? ఎప్పుడు వచ్చిందా నాకు తెలియదు వచ్చిందా లేదా అంటాడు. లేదు మీ అన్న వాళ్ళు గుర్తొస్తుంటారు లేదా నీకు? ఎవరికో బట్టలు ఈ పక్కనే రాదు. ఇప్పుడు మీ అన్నలు ఉంటే కదా వచ్చేదానికి? మా అన్నోళ్ళు లేరు, అన్న కొడుకులు లేరా? అన్న కొడుకులు వాళ్ళంతా బిజీ, వాళ్ళ సంపాదనలో ఉన్నారు. ఏం సంపాదన సంపాదనే సంపాదనలు చేసి తెచ్చుకొని మీరు మూట వాళ్ళు. కానీ నచ్చపో కొడుకు కొడలు ఇద్దరు మాట్లాడుకోరంట. వాళ్ళేం బాగానే ఉండాలి ఇప్పుడు. అప్పుడేదో అడుచుకున్నారు, ఇప్పుడు బాగానే ఉన్నారు. ఆ మాట అని చెప్పి బాగానే ఉండారు. ఈ చెప్పి మలిగాడు బాగానే ఉండాలి. సంవత్సరం అయిందంట మాట్లాడి నీ కళ్ళు బాగా కనిపిస్తున్నాయా ఇప్పుడు? ఏదైనా కవర్గా మస్కట్గా ఉన్నాయా? ఈ కన్ను కనపడుతుంది. ఉండేది జల్ల ఈ ఆపరేషన్ చేసిన కన్ను. ఆపరేషన్ చేసిందే కనపడలేదా? అదే కనపడుతుంది. ఇది ఆపరేషన్ చేయించాలా? ఇది చేపించలా. ఇప్పుడు చేయించుకోవాలనుకుంటున్నావా? యాళ్ళే నాశనం అయిపోయి కనపడకండి చాలు. కనపడండి చాలు అంటావా? బతికి సావాలంగా. ఇంకా అవి విడిపోతుందో కూడా తెలదు. 2 రోజులు గట్టిగా తినేసి గట్టిగా ఉండు. ఎప్పుడు ఊసుకుంటున్నా ఏమో తెలియదు. ఊసుకాకంటావా? ఈ మధ్యలో మా అమ్మ మా నాయన బిడ్డ కనపడుతున్నారు. కళ్ళకి వస్తున్నారా? కళ్ళకి వచ్చి ఏం చెప్తున్నారా? ఏం చెప్పేది ఏందన్నా ఎత్తకెచ్చినట్టు పెట్టినట్టు తిన్నట్టు అవన్నీ కనపడతాయి. తునకలు కనిపిస్తాయా? తునకలు కనిపిస్తే అంటే తినాలనేసా లేకపోతే తునకలు కనిపించకూడదా? కళ్ళు కనిపించకూడదు. దయ్యం వచ్చినట్టే. ఒంటిగా పడుకుంటే కలవరాలు వస్తాయి. ఎవరన్నా తోని పడుకుంటే మాట్లాడుకుంటున్నా ఉండిపోతే అప్పుడప్పుడు ఎవరు పడుకోరు. ఇప్పుడు ఎట్లా బెంగళూరుకి వస్తావు పదమ్మా? అంత దూరం ఎప్పుడు వచ్చేది? ఏది ఎప్పుడు నడుచుకొని వస్తున్నావా నువ్వు? నడుచుకొని రాలేదనుకో ఆడ ఉండలేను నేను. తిరిగిలాడే పని ఉండదు. ఇక్కడ తిరిగిలాడుతున్నా లేచే ఏడాడిపోతావు లేచి తెల్లాడుతా? అట్లా ఇట్లా పోతా అంట చూస్తా అంట ఇంటికి పోతా అట్లా తిరిగిలాడుతూ ఉంటా. బెంగళూరులో ఎవరింటికి పోవాలి చెప్పు? ఊసుకాకి కూర్చొని ఉండాలి మాదిరి. బెంగళూరులో బొనాల పిల్లలు లేరా? ఎంచుకున్నారా? ఎందుకు లేరు? బొనాల పిల్ల వీధి ఎంత బొనాలు కదా. ఈది ఎంత మనం ఉండే ఈది ఎంత బొనాలు బోనాల పల్లె బెంగళూరులో ఉండేది మనము. ఏమో నీకు తెలిసిందని నాకు మాట్లాడు. నువ్వే పోతా అంటే వాళ్ళ ఇంటికి అంతా. ఎవరింటికా? వాళ్ళు నాడితే హిందీ వాళ్ళ ఇంటికి పోలేదా నువ్వు? ఆ మీది పైన వాళ్ళ ఇంటికి కదా, వాళ్ళ ఇంటికి ఏం మాట్లాడుతావు వాళ్ళతో? ఏం అట్లా కూర్చోమా అని అంటే వాళ్ళకి తెలుగే రాదా? నీకు ఎట్లా మాట్లాడారు వాళ్ళు? కూర్చో. తెలుగు బాగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలుగు రాదమ్మా, వాళ్ళు హిందీ వాళ్ళు. వాళ్ళు ఎట్లా మాట్లాడుంటారు నీతో? హిందీ అంటే హిందీ అంటే అదొక భాష. తెలుగే మాట్లాడరా? లేదమ్మా. నువ్వు
చెప్తాను ఏం బాగా మాట్లాడు. బాగా మాట్లాడేది ఏం కాదు. ఉం? సరే ఇంకేమ్మా? ఇది దుడ్డు ఇచ్చిరా ఎవరు ఎవరు వాళ్ళ ఎవరు? మా వదిన వాళ్ళ? కాదురా ఏం డబ్బులా? నంగా మాట్లాడి ఆ డబ్బులు నేను అడతాను. ఆ డబ్బులు మీకు దేనికే ఇచ్చినది? నేను వసూలు చేసుకుంటా. మా గుడి కట్టించే బాధ్యత నాది, నేను కట్టిస్తా. నువ్వు ప్రశాంతంగా తినేసి ప్రశాంతంగా నిద్రపోయి ఎంజాయ్ చేయ లైఫ్ని. నిద్రపో ముక్కుపడి నెత్తిని పెట్టుకుని అక్కడ పోయినా కూడా నాకు మధ్య అయ్యో నీ మనసాంతం మీద బండబడా, నేను కట్టిస్తా. ఎందుకు ఊరికే రచ్చ చేస్తావు? గుడి కట్టించే బాధ్యత నాది, సరేనా? నువ్వు ప్రశాంతంగా తిను, రెస్ట్ తీసుకో, లైఫ్ని ఎంజాయ్ మాడు. ఏంటిదే నువ్వు అట్లా చేయకూడదురా దేవునికి. కట్టిస్తాంలే మా నాయన. సరేలే. నా అసలు పేరు ఏం పేరుమా? నా పేరు అసలు పేరు ఏంటి? అశోకే. నా ఫస్ట్ పెట్టిన పేరు అశోకేనా? అదేందో పేరు పెట్టింది మీ తాత. మళ్ళీ చెప్తాండవు అయితే. పేర్లు తెలియవా? నీ జ్ఞాపం చెప్ప. నాకు తెలియక నేను అడుగుతాండ, నీకు గుర్తుంది. ఆదినారాయణ. మళ్ళీ చెప్తాండవు అయితే. ఆదివారం పుట్టినారని ఆదినారాయణ అని పెట్టాను. మళ్ళా ఆదినారాయణ వద్దు అని మళ్ళీ మీ చదువు మేము వచ్చి వద్దు ఏంది ఆదినారాయణ వెంకయ్య పిల్ల ఏంది పెట్టద్దు అని మళ్ళీ అశోకాన్ని మీ చదువు మేము పెట్టినాడు. నీ పేరు? నా పేరు ముందు టాలెంట్ మళ్ళక్క. మల్లక్కనా? కొన్నిట్లో మల్లక్క అని ఉంది, కొన్నిట్లో మల్లమ్మ అని ఉంది. అట్లా రాసింటారు. నేను చెప్పినప్పుడు అట్లా రాస్తారు. మల్లక్కనే. కొన్నిట్లో మల్లమ్మ అని ఉంది, కొన్నిట్లో మల్లక్క ఉంది. ఎప్పుడో సార్ అది పెండింగ్ పడుతుంది అనో చోట. ఏం చేయరు నన్ను. నిన్నేం చేసేది కాదు కదా, అవి రికార్డ్స్ కదా. నిన్నేం చేయరు వాళ్ళు. ఆడెందుకు ఉంది, ఎందుకు ఉంది, ఏడెట్లా ఉంది అని అడుగుతారు. నేను అట్లా చెప్పింటా అట్లా రాసుకుంటారు అని చెప్తా. సరేలే అయితే. దూరం ఏమి ఆడుస్తుంది? అన్నం పెట్టినట్లే దూడకాయ.